మగాడి శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన హార్మోను టెస్టోస్టెరాన్. కానీ ఈ రోజుల్లో చాలా మందికి టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ వస్తుంది. అది డెఫిషియన్సీ వచ్చినప్పుడు మెంటల్‌గా అండ్ ఫిజికల్‌గా వీక్ అయిపోతారు. అండ్ వన్ మోర్ థింగ్, సెక్సువల్ హెల్త్ కూడా బాగా దెబ్బతింటుంది. అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ రావడం, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, సెక్స్ డ్రైవ్ టైమింగ్ తగ్గిపోవడము, హెయిర్ లాస్ అవ్వటము, మజిల్ లాస్ అవ్వటము ఇలాంటి లక్షణాలు అనేవి కనబడతా ఉంటాయి. అయితే ఇది 40 ఇయర్స్ దాటిన తర్వాత టెస్టోస్టెరాన్ లెవెల్స్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, అది ఏజ్ ఎఫెక్ట్. చాలా మందిలో 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఇయర్లీ అప్రాక్సిమేట్లీ 1% టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం అనేది సహజము. కానీ 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మార్కెట్లో ఉన్న టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ యూజ్ చేయడం వల్ల సో ఇన్స్టెంట్‌గా అది అన్ని రోజులు మీకు టెస్టోస్టెరాన్ బూస్ట్ అయినట్టు, ఆ లక్షణాలు కూడా బాగా ఇంప్రూవ్ అయినట్టు కనబడుతున్నాయి. కానీ అవి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ సిట్యుయేషన్ అనేది రిపీట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిన తర్వాత దానిని న్యాచురల్‌గా గనక పెంచుకుంటే మీకు ఆ సింప్టమ్స్ క్లియర్ అయిపోతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా మీ బాడీలో చాలా కాలం పాటు స్టాండ్ అయి ఉంటాయి. దానికి మనకి 7 టిప్స్ అయితే ఉన్నాయి. ఆ 7 టిప్స్ నేను చెప్తాను. అవి యూజ్ చేసుకుంటే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పెరుగుతాయి. 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకైతే పెరగొచ్చు, పెరగకపోవచ్చు. కానీ ఒకవేళ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గకుండా అయితే ఉండగలవు ఈ టిప్స్‌ని మీరు పాటిస్తే. వాటిల్లో ఒకటి, మీకు విటమిన్ డి అనేది ఆప్టిమల్ రేంజ్‌లో ఉండాలి. అంటే 50 mg/dl ఉండాలి. ఒకవేళ మీకు తగ్గితే దానిని పెంచుకోండి. 2, స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవాలి. చాలా మంది బాగా స్ట్రెస్ అవుతా ఉంటారు. దానివల్ల బ్లడ్‌లో కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. 3, స్లీప్. ప్రతిరోజు రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర గనక తక్కువ ఉంది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. తర్వాత 4, ఈట్ హెల్తీ డైట్. ఏది పడితే అది తినకుండా, చాలా మంది ప్యాక్డ్ ఫుడ్స్ తింటా ఉంటారు. అలాంటివి తినకూడదు. 5, లిమిట్లో ఆల్కహాల్ తీసుకోవాలి. ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు. తర్వాత 6, అవాయిడ్ ప్లాస్టిక్ బాటిల్స్. ప్లాస్టిక్ బాటిల్స్ లో మీకు ఒక రకమైన బిస్ఫెనాల్ ఏ అనే ఒక కెమికల్ కాంపౌండ్ కలుపుతున్నారంట. దాని కారణంగా మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ ని యూజ్ చేయకుండా స్టీల్ బాటిల్స్ కానీ, స్టీల్ బిందెలు కానీ యూజ్ చేయండి. తర్వాత 7వది వర్కౌట్. ఈ 7 టిప్స్ గనక మీరు పాటిస్తే మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతే పెరుగుతాయి. ఒకవేళ 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళైతే అలా స్టాండ్ అయి నిలబడతాయి తగ్గకుండా, ఏజ్ ఎఫెక్ట్ వల్ల తగ్గకుండా అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.